अथान् सत्यं प्रवक्ष्यामि कृतं येन पुरा द्विजा आसीत् राजा प्रजापालनतत्परः एकदा सा वनं गत्वा हत्वा बहुविधान् पशून् आगत्य बिल्वमूलं च दृष्ट्वा सत्यस्य पूजनं गोपाः कुर्वन्ति सन्तुष्टा भक्तियुक्ता स बान्धवाः राजा दृष्ट्वा वितर्पणेन गत्वा तं ननाम सः మరి యొక్క చెప్తాను వినమని చెప్పేసి సూత మహాముని సౌనికాది మహాములందరికీ తెలియపరుస్తున్నాడట. పూర్వకాలమున మరి యొక్క పట్టణంలో తుంగధ్వజుడు అనే పేరు గల మరొక రాజుగారు ఉన్నాడట. ఆ రాజుగారు తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డల వలె చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడట. అయితే ఇక రాజుగారికి వేట అనేది ఒక అలవాటుగా ఉండేది. ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి జంతువులు వేటాడే రాజుగారు ఆ రోజున కూడా ఉదయం తన సైన్యంతో కలిసి ఆ రోజున అడవికి వెళ్ళి కలపడ్డ జంతువులన్నీ కూడా వేటాడేసేసి తిరిగి తన రాజ్యానికి బయలుదేరి వస్తూ ఉండగా అడవిలో కొంతమంది మారేడు చెట్టు కింద కొంతమంది గొల్ల పిల్లలు తమ బంధువులతో కూడుకున్న వారై ఈ సత్యదేవుని యొక్క వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించుకుంటూ ఉండగా ఆ మార్గ మధ్యాహ్న రాజుగారు అక్కడి నుంచి వెళుతూ కూడా పూజాస్థలం నుంచి అక్కడున్న స్వామికి నమస్కారమైన చేయకుండా గర్వంతో అహంకారంతో వెడలి చోటు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో గొల్లపిల్లలందరూ కూడా రాజుగారిని చూసిన వారై పూజంతా పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని రాజుగారి ముందుకు వెళ్ళి, ఓ రాజా, మేమందరము కూడా కలిసి సత్యదేవుని యొక్క పూజ చేసుకున్నామయ్యా, కాబట్టి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించమని చెప్పి ఆ రాజుగారు ముందర ఉంచారట. అయితే ఆ రాజుగారు మాత్రం గొల్ల పిల్లలు ఇచ్చారని చెప్పి నిజంగా భావించిన వాడి ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని అక్కడే వదిలివేసేసి ఆ రాజుగారు తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడట. ఎప్పుడైతే స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించకుండా వెళ్ళిపోయాడో అక్కడున్న స్వామికి ఆ రాజుగారి మీద ఆగ్రహం కలిగి ఆ రాజుగారికి ఉన్న 100 కుమారులు చనిపోయినట్టుగా శపించి వేశాడట. దాంతో ఈ రాజుగారు తన రాజ్యానికి అడుగు పెట్టేటప్పటికల్లా తన 100 మంది కుమారులు చనిపోయటం వలన ఇదంతా చనిపోయటంతో ఆ రాజుగారు ఇదంతా కూడా దృశ్యం చూసి మూర్చిల్లి కొంతసేపు తెలివి తెచ్చుకొని తనలో తాను అనుకుంటున్నాడట, బాధపడుతున్నాడు. నేను ఎవరిని కూడా కించిత్ అపకారం కానీ హాని కానీ తలపెట్టలేదు కదా, అంతేకాకుండా నా ప్రజల్ని నా కన్నబిడ్డలాగా పరిపాలించుకుంటూ ఉన్నాను, మరి నాకు ఎందుకు ఈ కష్టాలు కలిగాయని చెప్పేసి అనుకుంటూ ఉండగా పైనుంచి ఆకాశంలో కొన్ని మాటలు వినిపించాయట. ఓ రాజా, మీరు ఈ రోజున అడవిలో గొల్లపిల్లలు ఇచ్చారని చెప్పేసి నిజంగా భావించిన వాడి మహాప్రభావం గల సత్యదేవుని యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా వచ్చారయ్యా, అందుకే స్వామి మీ మీద ఆగ్రహం కలిగే విధంగా శపించాడు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు చేసినటువంటి తప్పు తెలుసుకొని వెళ్ళి అడవిలో గొల్లల చేత సత్యదేవుని యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉంచినట్టయితే మీ చనిపోయిన మీ 100 కుమారులు జీవించి ఉంటారని చెప్పి తెలియపరచగానే ఆ మాటలు వినే వెంటనే ఆ రాజుగారు తను చేసినటువంటి తప్పు తెలుసుకొని పరుగున అడవికి వెళ్ళి ఆ గొల్లల చెంత సత్యదేవుని యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి మరలా తన రాజ్యానికి బయలుదేరి వచ్చాడట. ఎప్పుడైతే స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చాడో ఆ చనిపోయినటువంటి 100 మంది కుమారులు బతికి ఉన్నారట. దాంతో రాజుగారు ఇదంతా కూడా స్వామి యొక్క మహత్యమని తెలుసుకొని అతను చేసిన తప్పు కూడా తెలుసుకొని అతనే కాకుండా అతని రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఈ స్వామి యొక్క వ్రత మహత్యాన్ని ప్రచారం చేసిన వాడే ఆ రాజుగారు బ్రతికున్నంత కాలము కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరము కూడా స్వామి వ్రతం ఆచరించుకుంటూ సుఖముగా ఉండి అంతిమ స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందాడట. కాబట్టి మహాప్రభావం కలిగి యొక్క వ్రతాన్ని కనుక ఎవరైతే శ్రద్ధగా చేసుకుంటారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం వలన వారికి ఉండేటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయట. అయితే ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ధనం లేని వాడి వ్రతం ఆచరించినట్టయితే వాడికి ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుందిట. అలానే భయగ్రస్తుని వ్రతం చేయడం వలన వాడికి ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోతాయిట. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో చేసుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందిట. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారు చేస్తుంటారు. కాబట్టి ఆ స్వామిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారట. ఒకరు సత్యేశ్వరుడని, ఒకరు సత్యదేవుడని, ఒకరు సత్యనారాయణ స్వామి అని రకరకాలుగా నచ్చని పేరుతో పిలుస్తూ ఉంటారట. కాబట్టి సనాతన శ్రీహరి అంటే విష్ణుమూర్తి అనేక రూపాలుగా అనేక అవతారాలుగా పిలుస్తూ మన భక్తుల యొక్క బాధల్ని, కష్టాలని, కోరికల్ని తీరుస్తూ ఉన్నాడట. కాబట్టి ఈ యొక్క వ్రతం చేయడానికి ఎవరికైనా శక్తి కనుక లేకపోయినట్టయితే ఎవరైనా చేస్తుండగా చూసినా కానీ కనీసం కథలు విన్నా కానీ అదే కుదరకపోతే తీర్థం ప్రసాదం తీసుకున్నా కానీ మనం చేసినటువంటి పాపాలు కానీ మనకున్న కష్టాలు కానీ మనకున్నటువంటి కోరికలు కానీ అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మన చివరిదైనటువంటి స్కాందరేవ ఖండంలో సత్యనారాయణ వ్రత కథలో 5వ అధ్యాయంలో తెలియపరిచారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి.